అందరికీ నమస్కారం. 74 రోజున ఎన్ని పిలకలు ఉన్నాయో యావరేజ్గా ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 యావరేజ్గా 42 ఉంటాయి. కానీ అన్ని దగ్గర చూసుకున్నట్లయితే 40 38 40 మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. ఏ దుబ్బ ఎత్తుకున్నా కూడా 35 పైనే ఉంటాయి. ఈజీగా 35 పైన ఉంటాయి ఖచ్చితంగా. యావరేజ్గా చూసుకున్నట్టు 35 ప్లస్ అంటే 35 40 ఆ రేంజ్లో ఉంటుంది. నూకలు మనం 2 సార్లు మాత్రమే మన పొలంలో చల్లడం జరిగింది. ఫస్టల్లో 17 పిలకలు ఉన్నాయి, ఆ తర్వాత 25కి వెళ్ళింది, ఇప్పుడు 40 40 ప్లస్ దాటింది. నూకలు సివిఆర్ పద్ధతిలో మరో శక్తి, అందుకు నిదర్శనం ఇదే. ఓకే, ఈ ఇన్నోవేషన్ కనుక్కున్నటువంటి చింతల వెంకటరెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న ఉత్తమ రైతు హర్షత్ విహార్ అండ్ టీం తరపు నుండి ఈ 74 రోజుకు రావడం జరిగింది. ఈ విధంగా కలకల్లాడుతుందంటే విత్తనాలు చల్లిన వాళ్ళకి, నారు మోసిన వాళ్ళకి, నారేత వేసిన వాళ్ళకి, కలుపు తీసిన వాళ్ళకి, మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 40 40 ప్లస్ టెల్లర్స్ అంటే మామూలు విషయం కాదు. కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా ఇంత నీట్గా ఇంత అద్భుతంగా రాదు. ఈ విధంగా మనం ఇప్పుడే క్లియర్ కట్గా చూడడం జరిగింది. 40 ప్లస్ దుబ్బ శాతం మన పొలంలో ఉండడం విశేషం. అదేవిధంగా MTU 1426 1426 నూతన గోదావరి వరి వంగడం అందించినటువంటి వంగల వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, సిర్సాపల్లి గ్రామం. థ్యాంక్ యూ.